వింటర్‌లో పిల్లల్లో కామన్‌గా చూసేది ఏంటంటే దగ్గు. దగ్గు ఎందుకు వస్తుంది? దగ్గులో ఎన్ని రకాలు? ఈరోజు తెలుసుకుందాం. దగ్గు అంటే కాఫ్ అనగా పిల్లలకి మన కాఫ్ రిఫ్లెక్స్ అనేది కామన్‌గా ఉంటుంది. అంటే అదొక బ్రెయిన్ నుంచి వచ్చే రిఫ్లెక్స్. మన ముక్కులో గానీ, మన గొంతులో గానీ ఏదైనా ఫారెన్ బాడీ వచ్చినప్పుడు రిఫ్లెక్స్‌గా బయటకు తోయడానికి మనకు కాఫ్ వస్తుంది. దట్ ఈస్ కాల్డ్ కాఫ్ రిఫ్లెక్స్. అలా కాకుండా కొంతమందికి డ్రై కాఫ్ ఉంటుంది. డ్రై కాఫ్ అనగా ఏ ఫ్లమ్ గానీ, ఏమి మనకి స్ఫుటం గానీ అలాంటిది ఏం లేకుండా ఊరికే పొడి దగ్గులాగా వచ్చేదాన్ని డ్రై కాఫ్ అంటారు. జనరల్లీ డ్రై కాఫ్‌కి రీజన్స్ అలర్జీస్ ఉంటాయి. బ్రాంకైటిస్ అంటారు. అలర్జిక్ బ్రాంకైటిస్ అంటారు. వింటర్ సీజన్‌లో సో కొంతమంది పిల్లలకి దే హ్యావ్ ఇన్‌బోర్న్ టెండెన్సీ ఫర్ అలర్జీ. సో మన స్కిన్ అలర్జీ ఎలానో మన లంగ్స్ అలర్జీస్ కాఫ్ రూపంలో బయటపడుతుంది. ఫోర్స్‌ఫుల్‌గా కాఫ్ చేస్తూ ఉంటారు. సో అలాంటి తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే యూ నీడ్ టు ఐడెంటిఫై ద ట్రిగ్గర్స్. సో దేనివల్ల ట్రిగ్గర్ అవుతుంది? కొంతమందికి చాలా గాలి వల్ల, కోల్డ్ బ్రీజ్ వల్ల ట్రిగ్గర్ అవుతుంది. కొంతమందికి ఏదైనా ఫుడ్ వల్ల ట్రిగ్గర్ అవుతుంది. కొంతమందికి ఏమైనా డస్ట్ వల్ల, చెట్లు పోలెన్ ఉంటాయి. చెట్ల ఉండే పోలెన్ వల్ల, కొంతమందికి ఇన్ఫెక్షన్ వల్ల ఈ డ్రై కాఫ్ అనేది ట్రిగ్గర్ అవుతుంది. సో యూ నీడ్ టు ఐడెంటిఫై ద ట్రిగ్గర్స్ టు అవాయిడ్ ద ట్రిగ్గర్స్. సో కంటిన్యూస్ ఇబ్బంది పడుతున్న పిల్లలకి మేము ఈ అలర్జీ కోసము కొన్ని మాస్టైల్ స్టెబిలైజర్ మెడిసిన్స్ ఉంటాయి. అవి డాక్టర్ ప్రిస్క్రిప్షన్‌లో తీసుకోవాల్సి ఉంటుంది.